జస్టిస్ బాబు అని పిలుచుకోలేమో సంజు శాంసన్ ఇకపై. ఛాన్స్ ఇవ్వకపోతే దేశమంతా ఏకమై సంజు శాంసన్ కోసం పోరాడింది. ఆ ప్రిన్స్ గిల్ ఫామ్లో లేకపోయినా భరిస్తున్నారు. మా వాడు 10 మ్యాచ్ల్లో 2 సెంచరీలు కొట్టినా ఛాన్స్ ఇవ్వట్లేదని అభిమానులు చేసిన పోరాటం సెగగా మారి బీసీసీఐ సెలక్షన్ కమిటీకి కూడా తగిలింది. ఇక చేసేది లేక టీ20 వరల్డ్ కప్కి కాబోయే కెప్టెన్ గారు గిల్ని పక్కన పెట్టి మరీ సంజు శాంసన్ని సెలెక్ట్ చేసింది. పైగా అప్పుడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ మాట అన్నాడు, సంజు శాంసనే ఈ టీంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్ అని. అయితే వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్తో జరిగిన 5 టీ20 మ్యాచ్ల సిరీస్తో ఇప్పుడు ఆ మాటకు వాల్యూ లేకుండా పోయింది. ఎందుకంటే మన జస్టిస్ బాబు సంజు శాంసన్ ఈ సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన 5 టీ20 సిరీస్ల్లో సంజు శాంసన్ స్కోర్లు 10, 6, 0, 24, 6. ఒక్క మ్యాచ్లోనూ కనీసం 30 పరుగుల స్కోర్ను టచ్ చేయలేకపోయాడు శాంసన్. టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ 11 బెర్త్ కోసం ట్రై చేస్తున్న ఇషాన్ కిషన్ ఈ సిరీస్ను విచ్చలవిడిగా వాడేసుకున్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీ, ఓ సెంచరీ అంటూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా కుమ్మి పారేశాడు. మరోవైపు సూర్య, అభిషేక్, దూబే, రింకు అంతా తమ ఫామ్ని చాటుకున్నారు ఘనంగా. ఇప్పుడు మిగిలింది ఒక్కటే లెక్క. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ కోలుకుని టీ20 వరల్డ్ కప్కి సెట్ అయ్యాడా? సంజు శాంసన్ ప్లేస్ గల్లంతైనట్లే లెక్క. ఇక మన జస్టిస్ బాబు ఐపీఎల్లో సిఎస్కేకి ఆడుకుని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి.